Audio Jungle. Audio Jungle. హలో అండి, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డిఎస్ డీజే డైలీ వ్లాగ్. అందరూ బాగుండాలి, అందరిలో నేను ఉండాలని కోరుకుంటూ నేను మీ దేవిని. ఇక్కడంటే మేము ఒక చోటికి వెళ్తున్నామని రెడీ అవుతున్నామండి. ఇంట్లో మా ఫ్యామిలీ మొత్తము. అంటే ఈ నెలంతా మే నెలంతా జాతరలేనండి. ఇక్కడ మా సైడ్ పక్క తిరుపతి ఈ సైడ్ అంతా కూడా అక్కడక్కడ విలేజ్ల్లో జాతరలు చేస్తూనే ఉంటారు. ఇక్కడ వచ్చి ఈ మధ్యలో అదే ఎలక్షన్ అయిన తర్వాత ఇక్కడ తిరుపతిలో జాతర అయింది. తర్వాత వచ్చి ఇంకా అక్కడ మా మా ఏరియాలో జాతర వచ్చి ఫ్రైడే రోజు అనమాట. అంటే మా ఏరియాకు చేసుకుంటారనమాట ఒక్కొక్క చోట. ఈసారి అయితే ఫ్రైడే రోజు మాకనమాట. ఈరోజు జాతర వచ్చి మా తోడికోడలు వాళ్ళ ఊరనమాట. అంటే పుత్తూరు దగ్గర మధ్యలో పుత్తూరుకి వెళ్ళే దారికి మధ్యలో తడుకూరు అనేసి అక్కడ అనమాట వాళ్ళ ఊరు, అమ్మగారి ఊరు. జాతర చేస్తారు 2 రోజుల ముందే 2 రోజులు చేస్తారనమాట. మమ్మల్ని అందరినీ రమ్మని చెప్పారు, కానీ మేము ఆ రోజు వెళ్ళాం, వెన్స్డే రోజు వెళ్ళామన్నమాట. అక్కడ ఇంకా ఇంట్లో పనులు అవి ఉంటాయి కదా మనకు అని చెప్పనేసి మేము ఆ రోజు వెళ్ళలేదు, మరుసటి రోజు వెళ్ళాము. వెన్స్డే రోజు వెళ్ళామన్నమాట. వెళ్దామని చెప్పి రెడీ అవుతున్నామండి. ఇంకా మేమందరం రెడీ అవుతున్నాము. మా పిల్లలంతా రెడీ చేసేసాను. నేను రెడీ అవుతూ ఉంటే మా వాడు ఒక సతాయిస్తూ ఉన్నాడనమాట మమ్మల్ని. వాడు ముందు రెడీ అయిపోయి మమ్మల్ని రెడీ అవ్వనీయకుండా చేస్తూ ఉంటాడు. ఇట్లాంటి అల్లరే చేస్తూ ఉంటాడు. వీళ్ళ వీడియోలు పెట్టామంటే ఒక సినిమానే తీయచ్చు అనమాట. కాకపోతే నాకు అంత టైం ఉండదు, నెట్ బ్యాలెన్స్ ఉండదు కాబట్టి వాళ్ళని అంతగా చూపించట్లేదు. కానీ ఎక్కువ అల్లరి అయితే ఉండదు ఇంట్లో. స్కూళ్ళు పాపం మేడం వాళ్ళు ఎలా భరిస్తున్నారో ఏంటో మరి తెలీదు. స్కూల్ ఎప్పుడు తెరుస్తారా అన్నట్టు ఉంది నా పని అయితే. సెల్లే చూస్తూ ఉంటారు ఎంతసేపు. నాకు వీడియోలు కూడా అప్లోడింగ్ ఒక్కొక్క టైం చేయాలనుకునేది, కానీ చేయలేకపోతున్నా. అట్లా అయిపోతుందన్నమాట. మా వాడితో మా ఆడపిల్లలు ఇద్దరితో కూడా ముగ్గురు అట్లే చేస్తున్నారు. ఇంకా మీ ఇళ్ళలో ఎలా చేస్తున్నారో మరి కామెంట్ చేయండి. ఇదైతే సరదాగానే పెడుతున్నానండి, ఒకసారి చూస్తారు మీరు కూడా అనేసని. జాతరలలో ఎలా హ్యాపీగా గడిచామనేది ఒకసారి పెడదాం వీడియో అని చేస్తున్నాను. ఇప్పుడైతే ఇంకా నేను రెడీ అవుతుంటే ఇంకా మా చిన్నమ్మాయి పెద్దమ్మాయి రెడీ అయిపోయారు. మా వారు ముందు రెడీ అయిపోయారు. ఇంకా మేము రెడీ అవ్వాలంటే ఇంకొంచెం టైమే పడుతుందన్నమాట. నేను ఒక కాళ్ళకి నెయిల్ పాలిష్ పెట్టుకుంటాను, కాళ్ళకి నెయిల్ పాలిష్ పెట్టుకుంటే చేతులకు పెట్టుకోను. ఇట్లా ఏదో ఒకటి మిస్ చేసుకుంటూనే ఉంటా వీడు అల్లరితో. ఇప్పుడు నేను రెడీ అయిపోయాను అనుకోండి, ఎక్కడికి వెళ్ళేది ఏంటి ఏమి అని అడుగుతూనే ఉంటాడు. నువ్వెందుకు పౌడర్ వేసావు, నువ్వెందుకు ఈ డ్రెస్ వేసావు, నువ్వెందుకు ఇప్పుడు తల దువ్వావు, ఇప్పుడు ఎందుకు పూలు పెట్టుకుంటున్నావు, ఏమన్నా బజార్కి వెళ్తావా, మా వాడు అడిగే క్వశ్చన్స్ చెప్తున్నాను మీకు. మీ పిల్లలు కూడా ఇంతేనా ఏమో మరి చెప్పండి, కామెంట్ చేయండి. మా వాడికి అన్నీ చెప్పాలన్నమాట. ఏమంటే వాడికి జిడ్డు మొగం వేసుకొని ఇంట్లో ఉంటే నేను ఇంట్లో ఉన్నట్టు, బాగా రెడీ అయితే ఎక్కడైనా షాపింగ్ వెళ్తున్నాను, ఏదైనా బజార్ వెళ్తున్నాను, నన్ను తీసుకొని పో అనేసి వాడిని ఇది అనమాట చెప్తాడు. వాడు నన్ను తీసుకొని వెళ్ళు అని చెప్పేదన్నమాట వాడు. ఇంక వీళ్ళని తీసుకొని వెళ్ళామనుకోండి బజార్కి, ఇంకా మనం కొన్నట్టే. ఏ వస్తువు అయితే నేను కొనాలనుకుంటే అది మర్చిపోయి ఇంకేదో కొనుక్కొని వస్తా, కాకపోతే మర్చిపోయినన్నా వచ్చేస్తా ఇంటికి. అట్లుంటుంది నా పని అయితే. వీళ్ళని బజార్లకు తీసుకొని పోవడమే వద్దురా దేవుడా అని దండం పెట్టాల్సి వస్తుంది. అట్లా వీళ్ళని తీసుకొని పోవాలంటే వీళ్ళ కోసమనే పోతేనే పోయినట్టు. మనం ఇంటి సరుకులకు కానీ ఇట్లా ఏదైనా దానికి పోవాలనుకుంటే మాత్రం వీళ్ళని తీసుకెళ్ళకూడదండి పిల్లల్ని. అన్నీ మర్చిపోతాం, నేనైతే అన్నీ మర్చిపోతూ ఉంటా. ఏం తీసుకోవాలా ఏంది, వీళ్ళ అల్లరితో వీళ్ళ అరుపులతో నాకు అది కొని ఇది కొని అని చెప్పుకుంటూ అరుచుకుంటూ ఉంటారు. అట్లా నేను రెడీ అవుతుంటే మా వాడు ఇంకా ఇంకా ఇట్లా రెడీ అయ్యావు ఎందుకు, ఎక్కడికి, వాడికి అంతవరకు తెలియదు అనమాట మనం అక్కడికి వెళ్తున్నాం రా ఊరికి అనేసి. సరే నువ్వు ఇంట్లో ఉండరా, మేమే పోయేసి వస్తానంటే ఒక ఏడుపు. నేను వస్తానని అట్లా చెప్పి ఇంకా రెడీ అవుతూనే ఉన్నాను. ఇంకా మా చిన్నమ్మాయి అయితే ఇంకా నువ్వు నెయిల్ పాలిష్ ఒక చేతికి కాలుకి పెట్టుకున్నావు, చేతికి పెట్టుకోలేదు అని చెప్పని సగం సరిగా పెట్టనంట. నేను వీళ్ళ పనుల్లోనే సరిపోతుంది, నా గురించి నేను చూసుకోలేను అనమాట కొన్ని. అందుకని చెప్పి మా చిన్నమ్మాయి అయితే నాకు కొంచెం అట్లా హెల్ప్ చేస్తూ ఉంటుంది అప్పుడప్పుడు. మా పెద్దమ్మాయి కాలు కొంచెం దెబ్బ తగిలింది. ఇంకంతే, వారం రోజులు పని చేయకుండా ఇంట్లో ఎత్తేసిందండి, పని చేయకుండా. సరదాగా చెప్తున్నాను. అంటే నేను సామాన్ తోమితే ఆమె కడిగిచ్చేది అట్లా నేర్పిస్తున్నా ఈ హాలిడేస్లో చేయని చెప్పి. కాకపోతే
ఆ వారం రోజులు పడి దెబ్బ తగిలించుకొని ఇంకా నా కాలు అట్లాగే పెట్టుకుని ఉందన్నమాట, ఒక్క పని తాకకుండా. మా చిన్నమ్మాయి కొంచెం హెల్ప్ చేస్తూ ఉంటుంది. ఇంకా ఆడపిల్లలు కదా, అవన్నీ చేపిస్తూ ఉండాలి అని అరుస్తూ ఉంటారు మా వారు. నేర్పిస్తూ ఉండాలి, లేకపోతే ఇంకా ఏమి నేర్చుకోరు వాళ్ళు. ఎంతైనా మేడం వాళ్ళు చదువు చెప్తారు అంతే, ఇవన్నీ ఎట్లా చెప్తారు, మనం ఇంట్లో తల్లిదండ్రులే నేర్పించాలి అని చెప్పి అంటూ ఉంటారు. సరే ఇంకా చెప్పిస్తూనే ఉన్నాను. అప్పటికి ఒక్క పని కూడా సరిగా పూర్తి చేయరనమాట పిల్లలు, మా ఇంట్లో ఆడపిల్లలు ఇద్దరు. ఇంకైతే ఇంకా ఇదండి, ఇదే ప్రాసెస్. నెయిల్ పాలిష్ నేను సరిగా పెట్టుకోలేదంట, నువ్వు ఏమి సరిగానే పెట్టుకోవు, నేను పెడతానుండు అని చెప్పని మా అమ్మాయి, చిన్నమ్మాయి నవీన, నాకు కాలుకి పెడుతూ ఉందన్నమాట నెయిల్ పాలిష్. ఇంకా నేను ఒక కలర్ పెట్టుకోవాల్సింది ఇంకొక కలర్ కూడా పెట్టేసుకుంటా, ఏది ఉంటే అది దాని మీద, దాన్ని నెయిల్ రిమూవర్ చేయను ఎనామెల్తో. ఇంకా ఏం చేసేది, పని టైం అయిపోతుంది. ఇంకా మన దానికంటూ ఒక గంట తీసుకోవాలి, చెయ్యాలి. కాకపోతే ఇంకా హడావిడిగా వెళ్ళేటప్పుడు ఇంకా వెళ్ళిపోవాల్సిందే. ఆ విధంగా దాని మీదనే పూసుకొని అట్లా చేస్తూ ఉంటానన్నమాట. దానికి నువ్వు సరిగా చేయి ఉండు, నేను చూస్తా, నేను పెడతా అని చెప్పి పెడుతుందనమాట. ఇంకా మా వారైతే రెడీ అయిపోయారు, ఇంకేదో మర్చిపోయారని మళ్ళీ అన్నీ చూసుకుంటున్నారు అనమాట. వర్క్కి ఈరోజు లీవ్ పెట్టేశారు, వర్కర్స్కి చెప్పేశారు చేయమని చెప్పి. ఇంజనీరు మా వారు వర్కర్లకు చెప్పేసి ఇంకా మీరు చేస్తూనండి, సాయంత్రం వచ్చి మాట్లాడతానని చెప్పేసి వచ్చారు. ఇంకా అక్కడ ఊరికి వెళ్తున్నాం కదా, తెల్లారితో వెళ్తే ఇంకా సాయంత్రం అట్ట అయిపోతుంది, దానివల్ల అండి అలాగ చెప్పేసి వచ్చారనమాట. ఇంకైతే బయలుదేరదామని చెప్పి మేము అన్నీ సర్దుకొని నేను ఇంట్లో అయితే టిఫిన్ చేసేసాను, పెసరట్టు చట్నీ చేశాను. ఇంకా మా మామయ్య ఒకరే ఉన్నారు కింద, మా మామయ్యకి పెట్టేసి మేమంతా టిఫిన్ చేసేసి ఇంట్లోనే, వాళ్ళు టిఫిన్కే రమ్మన్నారు. కాకపోతే ఇంకా అంత తొందరగా అవదులే, లేట్ అవుతుందిలేమ్మా అని చెప్పేసి ఇంకా మేమైతే రెడీ అయ్యి వెళ్తున్నామన్నమాట, బయలుదేరుతున్నాము. ఇంకా మా అమ్మాయి నెయిల్ పాలిష్ పెడుతూ ఉంటే మా వాడు ఏ మాత్రం కదిలిస్తూనే ఉన్నాడు, నాకు పెట్టనీయకుండా అంత అల్లరి చేస్తూ ఉంటాడు. ఇంకా నాకు పెట్టు నెయిల్ పాలిష్ అని చెప్పి కూర్చున్నాడు వాడు. ఇంకా ఆడపిల్లకాయలే పెట్టేదిగా పెట్టుకుంటారు, మగపిల్లలు పెట్టుకోకూడదు నాన్న నెయిల్ పాలిష్ అంటే, ఏమైనా వింటే కదా వాడు అట్లా చేస్తారు అల్లరి. నెయిల్ పాలిష్ నాకు పెట్టు అనేసి అని. సరే అని చెప్పి ఇంకా వాడికైతే పెట్టలేదు, పెట్టుకోకూడదని వాళ్ళ డాడీ వచ్చే కొద్ది సైలెంట్ అయిపోయాడు. ఇంకా మా పెద్దమ్మాయికి జింకోవిటా సిరప్ తెచ్చారనమాట, అంటే ఆకలి వేయకపోతే ఆ సిరప్ తాగితే మంచిదని చెప్పి డాక్టర్ ఇచ్చారు రాసి, అది తెచ్చారు. ఆ టానిక్ అలాగనే పెట్టేసి ఉన్నారు వాళ్ళు. సరే ఇంకా అరుస్తూనే ఉన్నారు, ఫుల్ సీల్తోనే ఉంది, 2-3 మూతలేమో తాగారు అంతే అండి. సరే అని చెప్పి ఇంకొక మూత తాగండి అని చెప్పి రోజు తాగిపిస్తున్నాను. ఇంకైతే తాగారు పిల్లలు, 3 తాగారు, మంచిదండి తాగితే అది. ఇంకైతే బయలుదేరదామని చెప్పి రెడీ అయ్యాము. మళ్ళీ మా వారు ఏదో మర్చిపోయినట్టుగా ఏదో వచ్చి కూర్చొని లెక్కలు రాసుకుంటున్నారు. సరే ఎప్పుడు బయలుదేరతారా అవనీలే అని చెప్పి నా పని అయితే నేను బీగాలు అవన్నీ వేసుకుందాము అని అన్నీ రెడీ అయ్యి పెట్టుకున్నాను అనమాట. బ్యాగు సర్దుకున్నా, బయట పెట్టేశాను అన్నీ పెట్టుకుంటూనే ఉంటాం, కానీ ఏదో ఒకటి మర్చిపోతూ ఉంటాం. అప్పటికి టెంకాయ, నిమ్మకాయలు అవి పెట్టుకుందాం బ్యాగులు అని చెప్పి, ఇంట్లో ఉన్నాయి కదా మళ్ళీ ఎందుకు కొనడం అని చెప్పి అవి కూడా ఎత్తి మర్చిపోకుండా బ్యాగులో పెట్టుకున్నాను. అదొండి కాలు తగిలిందని మా అమ్మాయి అలానే పెట్టుకొని తిరుగుతూనే ఉంది. ఏమ్మా కాలు వంగితే ఇట్లా అట్లా ఆడిచ్చి వంచేనే తగ్గుతుందని చెప్పి అరుస్తున్నారు మా వారు. సరే ఇంకా బీగాలు వేసుకొని బయలుదేరామండి అందరూ బయటికి. నేను మర్చిపోయి చూడండి చెప్పులు కూడా వేసుకోకుండా దిగేశాను, మళ్ళీ 3rd ఫ్లోర్ కిందకి దిగేశాను. మళ్ళీ ఎక్కి మళ్ళీ వచ్చి మళ్ళీ చెప్పులు వేసుకున్నాను అనమాట. ఈ పిల్లలతో హడావిడితో మర్చిపోతూ ఉంటాం, ఏం వేసుకుంటామో ఏమి అనేదని కూడా అరుచుకుంటూ. ఇంకా మనం బీగాలన్నీ వేసుకోవాలి కాబట్టి ఇంకా ఈ లాస్ట్ ఇల్లు కదా మాది, ఈ పక్కంతా మా పక్కన సైడ్లో ఇండ్లు తక్కువే అనమాట, 2-3 ఇండ్లే. ఇంకా అన్ని బందోబస్తుగా మనం బీగాలు వేసుకొని వెళ్ళాలి, ఎట్ట పడితే అట్ట వెళ్ళిపోతే కష్టం, ఏ టైం ఎలా ఉంటుందనేసి అని అన్నీ సర్దుకొని బీగాలు వేసుకొని వెళ్ళాము. మా తోడుకోడలు వాళ్ళు ముందు రోజే వెళ్ళారనమాట వాళ్ళ అమ్మగారు ఊరికి. ఇంకైతే స్టార్ట్ చేశారండి మా వారు కారు, బయలుదేరుతున్నాం అనమాట. ఇంకా అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి మా తిరుచానూరు రోడ్డు నుంచి వెళ్తారు, పూడి రోడ్లోకి పోయి ఆ విధంగా అట్ట రూట్ ఉందన్నమాట. తడుకూరికి పుత్తూరు మధ్యలో వెళ్ళేదన్నమాట ఊరికి. ఈ విధంగా ఇంకా పెట్రోల్ అయిపోతే పెట్రోల్ దగ్గర పోసుకొని బయలుదేరామన్నమాట. ఆ తిరుచానూరు అమ్మవారి గుడి దాటుకొని వెళ్ళేదన్నమాట మేము. ఇక్కడే మనకు అప్లాయగుంట గుడి కూడా వస్తుందండి, ప్రసన్న వెంకటేశ్వర స్వామి.
అప్లాయిగుంట వెంకటేశ్వర స్వామి వస్తారు. అక్కడ ఉంటుంది ఆ గుడి. అవన్నీ ముందర వరకే చూసుకుంటూ వెళ్ళాంలేండి. పిల్లలకు చెప్తూ వస్తున్నారు మా వారు, చూడండి ఇక్కడ ఇది అక్కడ అది అని చెప్పి చెప్తూ ఉంటారు. ఇంకా మనమైతే వీడియోలు తీసుకునే పని అనమాట, తీసుకుంటూ వెళ్తున్నాము. ఇవన్నీ చెప్పరంట, నాకే తెలిస్తే కదా నేను చెప్పడానికి వీళ్ళకు. అందుకని మా వారే చెప్పుకుంటూ కారు తోలుకుంటూ పోదా. ఇదేదో మంచిదిగా ఉంది, నిద్రపోకుండా కారులో మాట్లాడుకుంటూ వస్తే అది ఒక ఆయన టైం పాస్ అవుతుంది. లేకపోతే నిద్రపోయేస్తారు కదా కారులు తోలే వాళ్ళు. కొంచెం అట్లని ఎండ చూస్తే మామూలుగా లేదు, అట్ట బాగా ఇచ్చేస్తున్నదనమాట ఎండ అయితే. ఏంది తెల్లారి 9:30 నుంచి స్టార్ట్. మేము బయలుదేరాము 9:30 అట్ట అయిపోయిందనమాట. ఇది అప్లాయిగుంట రూటు. ఇక్కడ ఎండ అయితే ఫుల్గా ఉందండి. ఇక్కడ అంటే ఇక తిరుపతిలోనే ఎండ ఎక్కువగా ఉంది. ఇంకా మరి ఆ విలేజ్లో ఎలా ఉందేమో మరి చూడాలి. మరి పోతే యాడికి పోవాలన్నా కొంచెం ఇబ్బందిగానే అనిపిస్తూ ఉందన్నమాట. రానంటారు సరే అని చెప్పి ఇక్కడ ఏం జరిగిందంటే, ఇక్కడ ట్రైన్ పోయే రూట్ కానీ ఇక్కడ ఆడ రూట్ ఉంది, అక్కడైతే గేట్ వేసేసారు. ఇంకా చూసుకోండి, ఇంకా టెంకాయలు అంగడి కనిపెడితే ఇంకా ఆ టెంకాయలన్నా అమ్మ టెంకాయలు తీసుకుని పిల్లలకి చెప్తున్నారు. డాడీ టెంకాయ కావాలని వీళ్ళు సరే అని చెప్పి ఆపేసి, ఎంత బాబు టెంకాయని అడిగితే, చూడండి మనకు తిరుపతిలో వచ్చి 30 రూపాయలే టెంకాయ ఒకటి 30 రూపాయలు. ఇక్కడ వచ్చి ఒక టెంకాయ 50 రూపాయలు అని చెప్పి ఒక టెంకాయ వచ్చి 50 రూపాయలనే మాట్లాడుతున్నారనమాట. సరే తగ్గించుకోవయ్యా బాబు అని అంటే కూడా లేదు ఏమంటే ఇంకా వాళ్ళకు ఎట్ట తిరిగి అక్కడ తీసుకుంటారు ఊరికి లాస్టు. అక్కడ ట్రైన్ దాటుకొని పోయేవాళ్ళు ఇట్లా అంతా జనం వస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళకి ఎంత రేటు చెప్పినా కొంటారులే అన్నట్టు చెప్తారనమాట. ఇంకా తప్పలేదు, పిల్లలు అడుగుతుంటే ఇంకా నేను కూడా తాగలేదు. సరే అని చెప్పి వాళ్ళ ముగ్గురికి తీయిచ్చాను పిల్లలకి. నేనైతే తాగలేదన్నమాట టెంకాయ. సరే ఇంకా మనకి అడుగుతున్నారు కదా, తక్కువ రేట్ అంటే తీసుకోవచ్చు, ఏంది 50 రూపీస్ ఒక టెంకాయ, దాంట్లో ఏం రా అంటే లాస్ట్కు టెంకాయలో నీళ్ళైతే ఒక గ్లాసు కూడా లేవు. కొబ్బరి అయితే టెంకాయ పచ్చడికి వేసేటట్టు అంత మందంగా ఉంది టెంకాయ. అట్లా యామారిస్తూ ఉంటారు జనాల్ని. ఇంకా తప్పదు కదా, ఇంకా అది చెప్పి ఇంకా తీసుకొని ఇంకా ఆ టెంకాయ కూడా ఎందుకు పడేయడం అక్కడ అని చెప్పి, పిల్లలు తింటారులే కారులో అని చెప్పి కొబ్బరి అయితే బాగా లోడిపిచ్చి తీసిచ్చారు వాళ్ళు. సరే ఇంకా పిల్లలకు అవి తింటూ వచ్చారు. ఇంకా ఆ కొబ్బరి అయితే నేను ఒక్క తిన్నాను, పిల్లలందరూ తిన్నారు. టెంకాయ నీళ్ళు అయితే తాగలేదు. టెంకాయలో నీళ్ళు అయితే ఒక గ్లాసు కూడా లేవన్నమాట. ఎందుకంటే కొబ్బరి లావుగా ఉంటే మందంగా ఉంటే టెంకాయలో నీళ్ళు కొంచెమే ఉంటాయి, ఉప్పగా కూడా ఉన్నాయి నీళ్ళు. అట్ట యామరిస్తున్నారు జనాలని, ఏం చేసేది. సరే ఇంకా తప్పదు, అడిగినారు పిల్లలని చెప్పి తీసుకొని తాగేసి ఇంకా అప్పుడే అనగానే ట్రైన్ పోతూ ఉంది. ఇంకా అక్కడి నుంచి అయితే స్టార్ట్ అయ్యిందండి. మేము కార్ స్టార్ట్ చేశారు ఆయన. ఇంకా అక్కడ ఏదైనా తీసుకొని పోదామనంటే ఎక్కడ కూడా ఏమీ కనబడడం లేదు. అక్కడక్కడ జాతరలు జరుగుతూనే ఉన్నాయన్నమాట. విలేజ్ అంటే మేము పోయే రూట్లంతా కూడా 2-3 చోట్ల జనాలు ఎక్కువగా ఉన్నారు. జాతర అనమాట. వాళ్ళు వీధి గంగమ్మని అట్లా ఒక్కొక్క గంగమ్మలు వచ్చి అక్క చెల్లెళ్ళు కదా, వాళ్ళతో ఒక్కొక్కరు ఒక్కొక్క ఏరియాలోకి పెట్టుకొని ఆ గంగమ్మ జాతరలు చేసుకునేటట్టు ఉన్నారంట అంట ఉన్నారు మా వారు. ఇంకా ఆ విధంగా అయితే పోయినంత దూరము జాతరలే జరుగుతున్నాయి. కొంచెం పోవడానికి కూడా ఇబ్బందిగానే అనిపిస్తూ ఉన్నిందనమాట. రష్ ఎక్కువ, రోడ్డు మీదకే ఉండారు జనాలు అయితే. సరే ఇంకేదని చెప్పి అక్కడి నుంచి మేము బయలుదేరామండి. అట్లా అమారిస్తారనమాట టెంకాయ నీళ్ళల్లో కూడా. టెంకాయ ఎట్ట తిరిగి వీళ్ళు ఎండలకు తాగుతారు, పిల్లలు చూస్తే ఇంకా అడగకుండా ఉండరు అని చెప్పి వాళ్ళు అంతంత రేట్లు పెట్టి ముదురుపైన టెంకాయలు తెచ్చిపెట్టుకొని అమ్ముతున్నారండి. ఆ విధంగా ఇంకైతే మేము బయలుదేరాము. ఇక్కడ చూడండి జాతరలకు ఫుల్ జనాలండి. ఇక్కడంతా కూడా ఏదైనా కొనుక్కునేదానికి కూడా పోయేదానికి అవకాశం లేదు. బండ్లు 2 వీలర్ అయితే పెట్టి తీసుకుందాం అనుకున్నాము. కాకపోతే కారు ఆడజోడు పెట్టడానికి లేదు ప్లేస్ అయితే. సరిపోయినంత దూరము ఒక చోట అయితే ఆపుకొని ఏదో కూల్ డ్రింక్స్ అవి తీసుకున్నాము. కొంచెము తీసుకొని పిల్లలకు తినడానికి తీసుకొని ఇంకైతే మళ్ళీ బయలుదేరామండి. ఈడ కూడా జాతర జరుగుతుందన్నమాట ఆ విలేజ్కి పోయే రూట్లోనే. సరే ఇంకైతే ఆడ నుంచి స్టార్ట్ అయినాము. పుత్తూరు రోడ్ అనమాట. పుత్తూరు రోడ్డుకి పోయే రూట్కి మధ్యలోనే వస్తుంది వీళ్ళ ఊరైతే, స్వాతి వాళ్ళ ఊరు, అమ్మగారి ఊరు. ఇంకంత దూరము మధ్యలోనే తిరుగుతుందన్నమాట ఇట్లా రూటు. పుత్తూరుకి మధ్యలో తడుక్కి
తిరుపతికి పుత్తూరుకి మధ్యలో తడుకూరు అనమాట. అది చెప్పడానికి కొంచెం కన్ఫ్యూజ్లో ఉంది. ఇదేనండి కొంచెం టర్నింగ్ ఇదే. ఇక్కడ అయితే ఇంకా పచ్చని పొలాలు భలే ఉన్నాయండి. కొంచెం ఈ పక్కంతా పంట బాగానే వేసుండారు. చూడండి పక్కన సైడ్ అయితే పొలాలు పచ్చపచ్చగా అప్పుడే వరి పంట నాటినట్టుగా ఎంత బాగుందో చూడటానికైతే భలే ఉందండి. చూస్తూ పిల్లలైతే బాగా అబ్బా భలే ఉంది ఈ పక్కన ఊరు అని చెప్పి అనుకుంటూ వచ్చారనమాట. చూస్తూ ఇంకా వెళ్ళాము. అదే దారి అనమాట వాళ్ళది. కాకపోతే దగ్గరే 1/2 అవర్ పడుతుంది అంతే. 1.5 అవరే పడుతుంది తిరుపతి నుంచి ఇక్కడికి. కాకపోతే మేము రావడానికి 1.25 గంట సేపు పట్టింది. అక్కడ కొంచెం అంటే అదే జాతరల వల్ల లేట్ అయ్యిందనమాట. ఇంకైతే ఇక్కడ వచ్చి మామిడి తోపు కూడా వేసున్నారు. మామిడి తోపులో ఇచ్చి చక్కెర గుత్తికాయలు అంటారు కదా, గుండుగా చిన్న చిన్నవి, అలాంటి తోపు అనమాట అది. చెట్టు అంతా కొంచెం అక్కడక్కడ 10 చెట్లకైతే చిన్న చిన్న కాయలు గుండు గుండుగా ఉన్నాయి. చూడటానికి చాలా బాగున్నాయి. ఇంకా కోసుకోవడానికి అంత లేదులేండి, అక్కడంతా కోసేదానికి ఉండదు, కళ్ళ వేసేసి ఉండారనమాట. చూస్తూ వీడియో అయితే తీసుకున్నాను, సరదాగా అనిపిస్తూ ఉంటే. సరే ఇక్కడైతే కూరాకు తోట కూడా నాటుండారనమాట కొంచెం ఆ పక్క. అప్పుడప్పుడే చిట్టి చిట్టి మామిడి చెట్లు పెట్టుండారు. అవి ఒక 2-3 మూరలు వచ్చి ఉన్నాయన్నమాట. ఆ విధంగానే ఉన్నాయి. మామిడితో కొత్తగా పెట్టేసి ఉండారు. ఇప్పుడు వాళ్ళు ఊరికి స్టార్ట్ అయ్యామండి, వచ్చేసాము ఇంటికి. ఇంటి ముందు అంటే ఇంటి బ్యాక్ సైడ్ అనమాట ఇది. వాళ్ళ ఇంటి ముందరే జాతర. అక్కడ కారు పెట్టడానికి అవ్వదని చెప్పి మేమైతే వెనకాలకి వచ్చేసాము. రూట్ ఉంటే అక్కడ వచ్చేసాము. ఇంకా స్వాతి వాళ్ళు అప్పుడే బయలు వచ్చారు. ఏమి ఇంత లేట్ ఇంకా రాలేదు తొందరగా అని చెప్పి అనుకుంటూ అందరికీ చెప్పింది బంధువులందరికీ కూడా. ఇంకా వాళ్ళ వసతిని చూసుకొని వాళ్ళు రావాలి కదా. వచ్చిన వాళ్ళు వచ్చారు, రాని వాళ్ళని ఇంకేం చేయలేము కదా. ఇంకా మాకు చెప్పింది కాబట్టి మేము ఇంకా హాలిడేస్ కాబట్టి పోయాము. స్వాతి వాళ్ళు ముందే వెళ్ళారనమాట. ఈ విధంగా ఇంకా చెట్టు పెద్ద చింత చెట్లన్నీ ఒక 2-3 ఉన్నాయి వెనకాల సైడు. నీడ బాగానే వచ్చిందనమాట, నీడ బాగుంది. సరే అని చెప్పి ఆ చెట్ల కాడ కిందనే మంచాలు వేసేసి ఉన్నారు. పక్కన వాళ్ళు ఎవరో పక్కింటి వాళ్ళంతా కూడా పక్కన వేసుకొని ఉన్నారు. ఇంకా మేమైతే వీళ్ళింటి వెనకాలనే వేసున్నారనమాట మంచాలు. ఆ విధంగా వేసుండారు. చల్లగా బాగుందండి లొకేషన్ అయితే. అప్పటికి బాగుంది ఆ చెట్టు కింద. ఎండ అయితే మామూలుగా లేదు, సో వాయించేస్తూ ఉండదు ఎండ అయితే. ఈ మానస అనమాట స్వాతి వాళ్ళ చెల్లెలు. స్వాతి చెల్లెలు మానస వాళ్ళిద్దరే అనమాట వాళ్ళ అమ్మకి. ఇంకా కొడుకైనా కూతురైనా వాళ్ళే కాబట్టి ప్రతి పండగకును వాళ్ళు వచ్చి అలాగా పొట్టేలో పోతో ఏదో ఒకటి నరుకుతారనమాట. ఆ గంగమ్మ ఎదురుగా ఉంది. వాళ్ళు ఇంటి ముందర ఎవరు మొక్కుకొని ఉండారనమాట. వాళ్ళు ఇంటి ముందరే కాబట్టి ప్రతి ఒక్కరూ అలాగ చేస్తారని వాళ్ళు తప్పకుండా 1 సంవత్సరం కూడా విడవకుండా ఆ విధంగా పూజ చేస్తారండి. మేకపోతైనా పొట్టేలైనా ఒకటి బలిస్తారనమాట. ఆ విధంగా చేస్తారు. ఇంకా వాళ్ళు ఇదొకటి చూడండి, ఇక్కడ వాళ్ళు పోతుని కోస్తారే కానీ ఇస్తారే కానీ వాళ్ళు అస్సలు తినరనమాట. మటనే తినరు. ఒక చికెన్ మాత్రమే వాళ్ళు తినేది. మిగతా అంతా వచ్చిన వాళ్ళకి వండి పెట్టేస్తారనమాట. ఆ విధంగా వండి పెట్టేస్తారు. ఇక్కడ చూడండి మా పిల్లలు గొమ్మన కూర్చునే దానికి వేస్తే ఎగిరి పడుతున్నారు మంచాల మీద. ఎక్కడ చూసినా ఎల్లరు తప్పేటట్లేదు. ఇక్కడ ఒక విషయం చెప్పాలండి మీకు, ఈ పల్లెటూర్ల విలేజ్ల్లో చాలా బాగా చెట్లు నాటుకుంటారండి. భూమిలోనే నాటుకుంటారనమాట. ప్రతి ఒక్క చెట్టంతా పువ్వులేనండి. బిల్లగన్నేరు చెట్టు, మందార చెట్లు అయితే చెట్టులో ఆకు కన్నా పూలే ఎక్కువ ఉన్నాయి. చూస్తూ ఉంటే ఇంకా అంత అందంగా ఉంది చూడడానికి. రెడ్గా ఇవన్నీ పింక్గా అంత మంచిగా ఉన్నాయి చెట్లు పూలైతే. వాళ్ళైతే కావాలని వదిలిపెట్టారా నా కోసమా అన్నట్టుగా అనిపించింది నాకు. పచ్చని చెట్లు, ఎర్రటి పువ్వులు, తెల్లటి పువ్వులు, వైలెట్ కలరు, ఇట్లా చాలా భలే ఉందండి చెట్లు అయితే. పూలైతే మా పాప చూసి అమ్మ పద ముందు మనమైతే వీడియో తీసుకోవాలి, ఫోటో తీసుకోవాలని చెప్పి మా చిన్నమ్మాయి కొంచెం ఇంట్రెస్టే బాగా. ఇంకా నాకు ఆ పిచ్చి కాబట్టి మేమిద్దరం ఒక జత అనమాట. మా పెద్దమ్మాయి అంత కొంచెం దూరంగానే ఉంటుంది. చెట్టు అంతా పూలే అసలు. కొమ్మకి ముందర కాడే చూడండి ఎన్ని గుత్తులు పూలు ఉన్నాయో మందారాలు. అంత బాగున్నాయి చూడడానికి. నేను మా అవ్వలూరులో విలేజ్లో చిన్నప్పుడైతే చాలా బాగుంటాయండి చెట్లు అయితే. మన టౌన్లలోని తొట్లల్లో సరిగా రావట్లేదేమో కానీ చెట్లు నాకైతే రావట్లేదు, ఎండిపోతున్నాయి. ఈ పల్లెటూళ్ళల్లో చాలా భలే ఉంటాయి. మా అత్తగారి ఊరిలో కూడా చిత్తూరు కాపక్క కూడా మంచిగా భూమిలో నాటున్నారు మందార చెట్లు. కానీ చెట్టంతా పూలే, ఆకులే కనపడవు, అట్లుంటాయి. ఇక్కడైతే ప్రతి ఒక్క 5-6 చెట్లు ఉన్నాయి మందార చెట్లు. అన్నిటికీ పూలే ఉన్నాయి. ఒక్క చెట్టు అయితే మిస్ అయిపోయానండి. చిన్న చెట్టే ఉంది,
దానికి మొత్తం తెల్ల మందారాలే, ఆకే కనపడలేదు. అది ఒక్క వీడియో పడదాం అనుకున్నా పట్టలేకపోయాను. సరే ఇంకైతే అంతసేపు బయటనే ఉన్నామని ఇంకైతే బయలుదేరుతున్నామండి లోపలికి, ఇంట్లోకి. అప్పుడే దిగాం కదా. సరే ఇంకా సిద్ధు ఎండలో కూర్చున్నాడు. ఏమిరా ఎండలో కూర్చున్నాం, బాగా చల్లగా ఉందా నీకు ఇక్కడ అని చెప్పి వస్తూ ఉన్నాను. అంటే ఇంటి ముందరే కాబట్టి, ఇంటి ముందర గడప దాటుకుంటేనే గంగమ్మ అనమాట. ఇంక అంతలోనే ఇంట్లోకి వెళ్ళాము. మా వారికి నీళ్ళు అవి ఇచ్చారు, నాకు నీళ్ళు ఇచ్చారు మానస, స్వాతి వాళ్ళు. అప్పుడే లోపలికి వెళ్ళాము. ముందు రోజే వీళ్ళంతా వచ్చి ఇవంతా సర్దుకున్నారనమాట ఇంట్లో. ఆ విధంగా విలేజ్ కాబట్టి కొంచెం అంత నీట్ చేసి పెట్టుకున్నారు. ఈ విధంగా నీళ్ళు అయితే ఇచ్చారు. కొంచెంసేపు అయితే కూర్చున్నాము, లోపల కబుర్లు ఆడుకున్నాము. ఈ విధంగా సరదాగా కబుర్లు ఆడుకుంటూ కూర్చొని ఉన్నామన్నమాట. ఇంకా అంతలోనే బాల, సుప్రియ వచ్చారు. అంటే మా అత్తమ్మ వాళ్ళ తోడికోడలు, మా మామయ్యకు తమ్ముడు కొడుకు అన్నమాట వచ్చారు. బాల, సుప్రియ వచ్చారు. నాకు తోడుకోడలు అవుతుంది అమ్మాయి సుప్రియ. అప్పుడే వచ్చారనమాట. ఇప్పుడే మేము ఇంత ముందే వచ్చాము, మాకు ముందు తర్వాత వాళ్ళు వచ్చారు. సరే ఇంకా వాళ్ళని కొంతసేపు పలకరించేసి కొంతసేపు అయితే కూర్చొని, కొంచెంసేపు అయితే మేము వీడియోలు, ఫోటోలు తీసుకొని సరదాగా కబుర్లు అవన్నీ అలాగే పెడదాం అనుకున్నాను. కానీ ఇంకా అదంతా కొంచెం అదే ఇంటి ముందర జాతర జరుగుతుంది, ఆ సౌండ్ ఎక్కువ వినపడుతుంది మా మాటల కన్నా. ఆ సౌండే ఎక్కువగా అరుపులుగా వినపడుతుంది. ఇంకా మీరు వినేవాళ్ళు భయపడిపోతారనేసి నేను అవన్నీ మ్యూట్ చేసేసి నా వాయిస్ ఇచ్చుకుంటున్నాను. అలాగే పెట్టుంటే బాగుండేదేమో. ఇంకా అదే సుప్రియ అనమాట అమ్మాయి, బ్లూ శారీ కట్టుకునేది, తోడుకోడలు అవుతుంది. సరే ఇంకా అప్పుడే 10:30 అయిపోయింది మేము ఇంటికి వచ్చే లోపల. సరే మా కోసం అని చెప్పి, అంటే వాళ్ళు తెల్లవారితోనే పూజ చేసేసి పొట్టేలు చేశారనమాట. దాంట్లో ఇంకా వాళ్ళు తల తీసుకునేస్తారంట, మిగతా బాడీ ఇచ్చేస్తారు వీళ్ళకి. అదంతా క్లీన్ చేసేసుకొని ఎముకలు అయితే చేసి పులుసు పెట్టి ఇడ్లీ పెట్టినాము, 2 ఇడ్లీ మటన్ తిన్నాము. అందరూ పిల్లలందరూ అట్లా తిన్నాము. బట్టలు బాగుండారా? వీడే ఉండిపోయినారు రే, ఉడికిపోతారు. అదే నే కట్ చేసేసి అయితే 2 ఇడ్లీలు ఆ పులుసు పోసుకొని తిన్నామండి. సూప్ లాగా చేసినది ఎముకలు వేసి. ఇంకా అందరూ తిన్న తర్వాత బయటకైతే వచ్చాం. చూసారు కదా ఇదివరకు ఎంత హడావిడిగా ఉందో అక్కడ, ఇంటి ముందరే అనమాట. అంత సౌండ్ నేను పెడితే మీరు వినలేరు నా వ్లాగ్ని, అందుకోసం ఇలా చెప్తున్నాను. ఇంకా ఇప్పుడు అక్కడ చూసారు కదా ఒక దున్నపోతుని వాళ్ళు పట్టుకొని అమ్మవారి చుట్టూ తిప్పుతున్నారనమాట. దాన్ని బలిస్తారంట. తల మాత్రం ముందర పెడతారు, బాడీని తీసుకునేస్తారంట వాళ్ళు. ఎస్టీఎస్ మిగతా వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు. ఆ విధంగా అయితే జాతర చుట్టూ ఇంకా మీకంతా ఒకసారి ఆ ఊరు చూపిద్దామని వాళ్ళ మిద్దెపైకి ఎక్కి అలాగా మొత్తం పట్టానండి. ఆడ చూడండి, ఆ మిద్దెపైన టెంకాయలంతా కొట్టిపోస్తున్నారు వాళ్ళు, మడవలి వాళ్ళే ముందరుండి చేస్తారనమాట. ఆ గంగమ్మకంతా కూడా వాళ్ళు ఆ టెంకాయలు అవన్నీ కూడా వాళ్ళు తెచ్చుకునేటట్టు ఉండారు. ఆ విధంగా అయితే మిద్దెపైన పోస్తుండారు చూడండి కొబ్బరి అంతా. ఇంకా మిద్దె మీద అంతా మొత్తం 200 ఇండ్లు ఉండేటట్టున్నాయి. ఇంకైతే నేను మిద్ది మీద మీకు అందరికి చూపిద్దామని చెప్పి ఆ ఊరిని చూపిస్తున్నానండి. తడుకూరు అనమాట. ఇంకా ఆ విధంగా చుట్టూ ఇక్కడ మీకు ఏం కనబడుతుందంటే వాళ్ళు ఆ ఊరిని మొత్తం చుట్టుకొని వస్తారనమాట. ఆ దున్నపోతని పట్టుకొని మొగది వాళ్ళందరూ జనాలు పట్టుకొని దొడపోతుంది కదా, ఆ దున్నపోతని ఊరి చుట్టూ తిప్పిస్తారనమాట. గంగమ్మ చుట్టూ తిప్పేసి 3 సార్లు ఊరి చుట్టూ తిప్పుకొని వచ్చి తర్వాత దాన్ని బలిస్తారంటండి. నేను అవన్నీ వీడియో తీయలేదు,
నాకే భయం అంటే ఇంక నేను ఎట్లా తీస్తాను తీయలేదు, అది వరకు చూపిస్తున్నాను అనమాట. వాటి వరకు ఇంకా చూడండి అక్కడి నుంచి వచ్చి ఇక్కడ ఇంకా అలసిపోయారు పాపం. ముందు నైట్ నుంచి వాళ్ళకి నిద్ర ఉండదు కదా, పలకలు కొడుతూనే ఉంటారు ఇంటి ముందర, నిద్ర లేదు వర్క్ చేస్తూనే. ఆ అమ్మాయి చెన్నైలో ఉంటుంది, మానస అని. సరే వచ్చారు కదా జాతరకి, ఇంకా నిద్ర ఉండదన్నమాట. పగులు ఎట్లా నిద్రపోదామని చెప్పి ఇంకైతే అట్లా కూర్చున్నారు సరదాగా. ఆ పిన్ని అంటే స్వాతి వాళ్ళ అమ్మ, పిన్ని గారు అవుతారు, మునమ్మ అనమాట పేరు. ఇంకా ఆ విధంగా అయితే కొంతసేపు అందరూ కూర్చున్నాం సరదాగా. ఒక్కొక్క శాలిటీ అట్ట పడిపోతా అంటారండి, చూసుకోండి. ఏమైనా అయిందా? డ్రెస్ తీస్తుంది, ఇంకా మగవాళ్ళు అందరు ఉన్నారు. బాగా కొట్టదు అది తమాషా, వాచిపోతుంది. సరే 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 మగవాళ్ళు బాగా అయ్యింది కాబట్టి కదా. ఇర్నా ఇర్నా నవ్వు ఇర్నా ఇర్నా అది డీజిల్ మొత్తం ఎత్తి ఓపెన్ చేసుకుంటాను, సగంలో ఎంతవరకు డీజిల్ ఎక్కుండాలి. గేంటి పెట్టి అట్లే ఓపెన్ చేస్తున్నారు, అది అట్నే చేస్తారు. చెయ్యకనే పేలిందా అంటే సరిగా వేసినట్లేదు, సరిగా వేయలేదు. విజిల్ వచ్చి రైస్ బాగా స్మాష్ అయ్యి రైస్ పైకి వచ్చింది. సేఫ్టీ వాల్ ఒకటి ఉంటుంది, మర్చిపోతే కూడా అది ఓపెన్ అయిపోతుంది. అదే జరిగింది. సరిగా వేయలా. స్ప్రైట్ టైం చూపిట్టు. గ్లాస్ పడే స్ప్రైట్ డాడీ చూడరా, చూపించు గ్లాస్. ఎవరికి ఇవ్వాలి బాటిల్? ఇప్పుడు కల్లా తాగదురా, పెద్దమ్మ తాగ. హాయ్, ఇప్పుడు మనకు ఐస్ క్రీమ్ టైం. ఇటు పట్టరా, మ్యాంగో ఐస్ పట్టు చూపి, కార్చద్దు. పట్టండి పట్టండి, పట్టింది బాగా. మ్యాంగో నాకు కూడా ఒక ఐసు అన్నట్టు చూపి. పడినావా? పట్టిందా? పడుతాండవా? తగ్గిపోయింది అది. బాల అదే ఐసుగా ఉంటుంది. గ్లాస్ కదా లివర్ ఎత్తుకొచ్చి బాలకేమో బాలకి కాక ఎత్తుకొని బాగా అన్నం అంటాం. వైట్ రైసా మామూలు రైసా? అక్కడ ఏం జరిగిందంటే అప్పుడేనండి, ఒక ఆవిడ పక్క ఇంటి వాళ్ళే మడవలి వాళ్ళు అంటారు. ఆమె బంధువులందరూ వచ్చారు కదా అని చెప్పి వాళ్ళు ఒకే కుక్కర్లో 2 తలలు పెట్టి విజిల్ పెట్టిందంటండి.
విజిల్ రాలేదని చెప్పి దాని మీద తట్టుతా కూర్చునిందంట. విజిల్ చాలా సేపటి నుంచి రాలేదంట. తడుతూ ఉంటే అదేమైంది, ఢామని పేలిందండి కుక్కరు. అది సౌండ్ ఒక భయంకరంగా వినపడింది మేమందరూ ఇంట్లో ఉంటే. ఎందుకని పోయి చూసామన్నమాట. అదే అప్పుడే మీకు వీడియోలో కొంచెం ముందు వీడియోలో చూసే ఉంటారు కదా. అట్లా ఎప్పుడు కూడా పొరపాటుగా మీరు ఈ జాతరలో అందరూ హ్యాపీగా గడపాలని ఉంటారు, అందరూ సంతోషంతో ఉండాలని ఉంటారు. అలాగే ఉండాలండి. ఎప్పుడు కూడా హడావిడిగా పనులు అవ్వాలని చెప్పి ఆ విధంగా అయితే ఎవ్వరు కూడా చెయ్యకండి. కుక్కర్ల దగ్గర జాగ్రత్తగా ఉండండి, సిలిండర్ దగ్గర జాగ్రత్తగా ఉండండి. మేమైతే సిలిండర్ పేలిపోయిందని భయపడిపోయామండి. కాదు, కుక్కర్ అంట. ఆమెకంతా ఒళ్ళంతా పడిపోయిందండి. పాపం హాస్పిటల్కి తీసుకెళ్లారు. ఏమైందో ఏమో ఇంకా మరి కనుక్కోవాలి. ఇంకా అక్కడి నుంచి అయితే అందుకని చెప్తున్నాను మీకు కూడా, కుక్కర్లు పెట్టేటప్పుడు మనము అది విజిల్ అంతా ఆరిన తర్వాతే మీరు తీయాలి, ముందుగా తీయకండి. దానికి తగినట్టు మనం ఒక లిమిట్ వరకే పెట్టుకోవాలండి. కుక్కర్లో కూడా ఎంతంటే అంత హైకి పెట్టేసి మనము చేయకూడదు. అందుకే హుషారుగా ఉండండి అని ఈ జాతరలప్పుడు ఎవరైనా నా వీడియో చూసిన వాళ్ళు చూడండి, తెలుసుకోండి. అలా చేయొద్దండి హడావిడిగా. ఇంకైతే మేము స్ప్రైట్ అంతా తాగాము. కొంతసేపు అయితే ఐస్ కొంచెం తీసుకున్నాము. అందరూ వస్తే పిల్లలకి సరదాగా తీయించాము. భోజనాలంతా కూడా అయ్యింది. దమ్ బిర్యానీ చేసింది, పెరుగు పచ్చడి, మటన్ గ్రేవీ, తర్వాత వచ్చి రసము, వైట్ రైసు. ఇక్కడ వచ్చి మానస వాళ్ళ హస్బెండ్ అయితే తినరనమాట. ఇక్కడ చూడండి, మానస వాళ్ళ హస్బెండ్ పేరు ప్రకాషే, మా స్వాతి వాళ్ళ హస్బెండ్ పేరు ప్రకాషే అనమాట. వాళ్ళు ఒకరైతే మటన్ తింటారు, ఒకరైతే చికెన్ తింటారు. మటనే తినరనమాట మానస వాళ్ళ హస్బెండ్. అందుకోసమని చిన్న చిన్న ముక్కలు వేసి బాగా రోస్ట్ చేసిస్తేనే దాంట్లో రైస్ వేసి కలిపిచ్చేయాలన్నమాట. అలా తింటారంట మానస వాళ్ళ హస్బెండ్. నాకు ఒక ముద్ద పెట్టింది, చాలా టేస్ట్గా, చాలా బాగుంది. ఒక ముక్క ఇస్తే ఆ విధంగా అయితే వాళ్ళ భర్తకు చేసి పెట్టిందనమాట అమ్మాయి. ఇంకా మేమందరం అయితే భోజనాల పని అంతా అయినాక ఇవంతా కొంతసేపు అయితే ఇంటి ముందర ఇదేనండి ఆ గంగమ్మ అక్క చెల్లెలంట ముగ్గురు. ఈ విధంగా అమ్మవారుగా వాళ్ళు కొలుస్తారంట ఇంటి ముందర. ఇది నేను 3వ సారి వెళ్ళానండి వాళ్ళ ఊరికి. అప్పుడైతే యూట్యూబ్ స్టార్ట్ చేయలేదని ఇప్పుడు చేశాను కాబట్టి ఈ వీడియోని అలాగే పెడుతున్నాను అనమాట. నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే ఇంకా మేము అమ్మవారి చుట్టూ ప్రదక్షిణ చేసుకొని ఒకసారి అయితే టెంకాయ తీసుకొని కొట్టించుకొని వద్దాము, కర్పూరం వెలిగించుకొని అని చెప్పాను. ఇప్పుడు సాయంత్రం అయ్యింది, 3:30, 4 ఏమో అవుతుందన్నమాట. బాల సుప్రియ వాళ్ళ ఇద్దరు ఫ్యామిలీ వెళ్ళారు, వాళ్ళిద్దరూ వెళ్ళారు ముందు. తర్వాత మేము ఒకరొకరు దండం పెట్టుకొని వద్దాము పిల్లలతోని. ఆ అమ్మ ఆశీర్వాదం మాకు కలగాలని చెప్పి, మీ అందరికి కూడా కలగాలని చెప్పి మొక్కొని హారతి అయితే ఇచ్చుకొని దర్శనం చేసుకొని వచ్చామండి బయటికి. ఇంక ఈ విధంగా ఎప్పుడు కూడా అదేనండి, ఒక విషయం చెప్తున్నాను. నాకు అంత మొక్కుకొని అంత చేసుకుంటూ ఉంటే కూడా ఆ పక్కన ఆవిడ ఇంటి ముందర అలా జరిగింది చూడండి, కుక్కర్తో అలాగా, అదే నాకు గుర్తుకొస్తూనే ఉందన్నమాట. ఇట్లా జాతరలో అందరికీ వండి పెట్టాలి అని ఆతృత ఉంటుంది ఎవరికైనా కూడా, భిన్న చేయాలని. అలాంటప్పుడైనా కూడా సరే మీరు ఎప్పుడు కూడా అలాంటి పనులు చేయకండి. కుక్కర్లలో పెట్టేటప్పుడు జాగ్రత్తగా ఉండండి, పొయ్యిల దగ్గర కూడా జాగ్రత్తగా ఉండండి అని చెప్తున్నానండి. ఇది ఈ ఊరి జాతరలోనే కాదు, ఎక్కడన్నా జాతరలు జరుగుతూనే ఉంటాయి. నా వీడియో ఒకరన్నా చూస్తే తెలుసుకుంటారు కదా అన్నట్టు చెప్తున్నానండి. అదే నాకు మనసులో అనిపిస్తూనే ఉన్నింది కాబట్టి చెప్తున్నాను ఈ విధంగా. ఇంకైతే మేము ఇంకా దర్శనం చేసుకుని అమ్మవారిని ఒకసారి అయితే చూద్దామని చెప్పి, అంటే అక్కడే వాళ్ళు ఎనుముతల అదంతా కూడా పెట్టారు. ఆ పక్కకల్లా నేను చూపించలేదండి మీకు వీడియోలో. అలా పెడతారు, ఎందుకులే చూపించడం అని నేను చూపించలేదు. ఇంకా అమ్మవారికి గుడ్డ కట్టేసి ఉంటారు. అలాగా మనమే కొంచెం తర్వాత వాళ్ళ వెళ్ళినాక మనమే చూసుకోవాలి. గుడ్డ ఇప్పరంట, నైట్కి ఇప్పుతారంట గుడ్డని ముందర. అంటే పొలదండాలు ఇవంతా అమ్మవార్లు వచ్చేస్తారంట, దేవుళ్ళు వస్తాయంట అందరికీ కూడా, కొంతమందికి. అవన్నీ అంత దూరం వరకు మేము ఉండలేదులేండి. మేము ఇంకా బయలుదేరేయాలా, పొద్దుగల ఇంటికి వచ్చేయాలని చెప్పేసి మేమైతే ఇంకా వచ్చేసామండి. దండం పెట్టుకునేసి వచ్చేద్దాం టెంకాయ కొట్టుకుని అని చెప్పని. ఇంకైతే కొంచెం అయితే వీడియో తీయమన్నాను మా పాపని. చూడండి, అరాకొరగానే తీస్తుంది మా అమ్మాయి, ఫుల్గానే తీయదు. పెద్దమ్మాయి సరిగా తీయదనమాట వీడియో. సరే ఇంకా కొంచెమన్నా వచ్చిందా ఆడికి సంతోషపడ్డాను. ఏం చేద్దాం, ఇంకా బలవంతంగా అరిస్తే ఇంకా అది కూడా తీయరనమాట. నాకు ఇంకా వీడియో బ్లాగ్ కావాలి కాబట్టి ఆ విధంగా తీసుకున్నాను. ఇంకా ఆ విధంగా అయితే అమ్మవారిని అయితే మీరు ఒకసారి చూస్తారని చెప్పి ఈ విధంగా నేను తీసుకొని పట్టానండి ఈ వీడియో. మా అమ్మాయి తీయలేదు. అప్పటికి జనము తోసేస్తూ ఉన్నారు కొంచెము. అమ్మవారు అక్కా చెల్లెలు అనమాట, గంగమ్మ వాళ్ళు ముగ్గురు ఉంటారు. ఈ విధంగా అయితే అలంకరించి బాగా చేయాలన్నమాట ఇంటి ముందరే. స్వాతి వాళ్ళ అమ్మగారు మునమ్మ. ఇంకా చిన్నమ్మాయి
మానస ప్రకాష్ అనమాట వాళ్ళ భర్త పేరు. ఇంకా వాళ్ళ అత్తగారు ఊరిలో పక్కన విలేజ్, అక్కడ జాతర అనమాట. ఆ రోజు జాతర, మరుసటి రోజు గ్రాండ్గా చేస్తారంట. ఇంకైతే మేము బయలుదేరుతున్నామని చెప్పి సాయంత్రం అయిపోయిందిలేండి. మేము ఇంట బయలుదేరాలి, వాళ్ళు బయలుదేరుతున్నారు. సరే ఇంకా వెళ్తామక్క అని చెప్తుంది. రెండమ్మ పోయేసి రండి, మళ్ళీ ఒకసారి మా ఊరికి కూడా రండి అని చెప్పాను. వాళ్ళ జాతరకు రమ్మన్నారు. చూడాలి మరి ఏ పొద్దు వెళ్ళి చూస్తామో. నెండ్ర అనమాట వాళ్ళ ఊరు, అత్తగారు ఊరు పక్కన, ఈ ఊరికి ఆ పక్కన అనమాట. ఇంకా చిన్న కూతురు వెళ్తుందని వాళ్ళ అమ్మ బయట వచ్చి చూస్తుంది, పంపిస్తుంది, సాగనంపుతుంది. బయలుదేరుతున్నారనమాట ప్రకాషు, మానస. సరే ఇంకట్ట వాళ్ళనైతే అట్ట పంపించామండి. ఇంకా మేమైతే ఇట్లా ఇంటి ముందర దర్శనం అయిపోయింది మాకు. ఇంకా మేము రెడీ అయిపోవాలి. మా వాడు ఎగిరి దాది రెండో డ్రెస్ అండి, ఎగిరి ఒక షర్ట్ అయితే చింపుకున్నాడు అనమాట. ఎగిరి ఏంది అదేందో బాల్ పట్టుకొని ఎక్కడ వచ్చినా ఎల్లడి తప్పేటట్లేదు నాకు. అది ఎట్లో పాత బనీని వేసుకున్నాడు కాబట్టి సరిపోయింది. కొత్త బనీని అనమాట వాడు వేసుకోండేది. ఆ పాత బనీని అయితే చినిగిపోయింది. ఇంటికి వచ్చినాక ఉంటుంది వాడికి సినిమా. ఇట్లా ఉంటారండి పిల్లలు. ఇంకైతే స్వాతి వాళ్ళు రేపు వస్తారంట. ఇంకా మేమైతే బయలుదేరుతున్నామండి. ఇంకా ఇక్కడ ఆ ఊరికి ఒక 10 ఇండ్లకు అటు పక్కన ఒక జాతర అండి. ఆ ఊరే వాళ్ళు 2 ఊర్లు ఒకటిగా గొడవ వేసుకొని మరి ఏదో వాళ్ళ ఊర్లో తనిగా చేస్తారంట జాతర. సరే అది ఒకసారి చూద్దామని చెప్పని మేము ఇంకా అట్లా కారులో అట్లా కొంచెం దూరం వచ్చి, మేము మాదేనండి ఫ్యామిలీ, మా పాప, చిన్న అమ్మాయి అందరూ వెళ్తున్నాం అనమాట. అమ్మవారిని చూసేసి వద్దాము అని చెప్పి వెళ్తున్నాం అనమాట. ఇంకా మా వారు కారు పెట్టుకొని కొంచెం అటుకల్లా ఉన్నారు. ఇక్కడైతే ఇంకా పసుపు కుంకుమ తీసుకొని కర్పూరం వెలిగించుకొని దండం పెట్టుకొని ఇక్కడ కొంచెంసేపు అయితే చూసేసి, అక్కడ అమ్మవార్లు లాగానే ఇక్కడ కూడా అమ్మవార్లు అలాగనే పెడతారండి. అదే మడవలి వాళ్ళే ఈ విధంగా చేస్తారు. చాలా బాగా చేస్తారు. అలంకరణ అయితే చాలా సూపర్గా ఉందండి, బాగా చేశారు. ఒకసారి మీరు చూద్దరు కానీ చూపిస్తున్నాను. జనం అయితే ఎక్కడ చూడు గిజగిజనే ఉండారు. కాకపోతే ఇంకా మనం చూడాలి, ఇదే ఫస్ట్ టైం నేను చూస్తున్నది. సరే అని చెప్పని ఇంకోసారి అయితే చూసేసి పసుపు దారము, పసుపు కుంకుమ అవన్నీ కూడా ఇచ్చారు. అవన్నీ తీసుకొని అమ్మవారిని అయితే ఒకసారి చూపిద్దాం మీకు. వాళ్ళు కొంచెం జరిగితే చూపిద్దామని కాసుకొని ఉన్నాను. చూడండి అమ్మవార్లు కింద అలాగనే ఉంటారు. చాలా బాగా రెడీ చేస్తారండి. ఈ విధంగా అయితే అలంకరణ అయితే చాలా బాగుందండి చూడటానికి. అమ్మవారి దర్శనం మీకు జరగాలని చెప్పని ఈ విధంగా అయితే వీడియో తీసి పెడుతున్నానమాట. నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో చూస్తున్నారు కానీ ఒక కామెంట్ లేదు, సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను. ఇంకైతే మేము రిటర్న్ బయలుదేరామన్నమాట తిరుపతికి. ఇంకా అక్కడి నుంచి అయితే బయలుదేరాము. వచ్చేటప్పుడు అంత జనం లేరు కానీ మేము వెళ్ళేటప్పుడే ఫుల్ జనం ఉన్నారు జాతరకి. ఇంకా అక్కడి నుంచి ఇంకా మేము అదే పైన బ్రిడ్జి పై నుంచి వెళ్తున్నాం అనమాట. ఇక్కడ చూడండి మనకు తిరుమల కొండ బాగా కనబడుతుంది, చూసారా, ఏడుకొండల స్వామి. ఇక్కడైతే అక్కడక్కడ ఫోల్ మాన్లకు అంతా కూడా గరుడ పక్షి బొమ్మ అయితే వేసుంటారండి. చాలా బాగుంటుంది మా తిరుపతి. చూడండి ఒకసారి చూడని వాళ్ళు. ఈ విధంగా అయితే బయలుదేరాము, ఇంటికి అయితే వచ్చేసామండి. ఈ విధంగా అయితే నేను ఏదైనా పొరపాటుగా చెప్పుంటే ఒకసారి అయితే మన్నించండి. మరొక వీడియోతో కలుస్తాను. బాయ్ అండి.